రాసులు సామెతలు సభ్యులను పిల్లలను తీసుకొని మీరు జరిగిస్తున్న ప్రేమ పరిచయం మీరు శ్రోతలు చెల్లిస్తున్నారు. వాటిలో తెచ్చుకుని వెంకటి శ్రోతలు విషయాలు దేవుని వాక్యం ధ్యానించినప్పటికీ మీ రాసులు అలాగే దిగిగా వీటిలో సాగినట్టుగా దైవం క్షమించి మీ ఆత్మను పోషించి ప్రయోజనపరిచి వాళ్ళు చేసి మీ ఆత్మకు విడుదల చేసి అవసరమైన మేలుకరమైన మార్పులు నిర్మించి అవసరమైన విధాలు లేదా నాలుగు తెలుసుకున్న నాన్న గురించి ప్రార్థన చదువుకుంటున్నాను. మనం ఇచ్చిన భాగం లోకాల సువార్త 21వ అధ్యాయం మనకు ఇచ్చిన భాగం మరోసారి 21వ అధ్యాయము లోకాల సువార్త 34, 35, 36 వచ్చినారు. మనం కలిసి చదువుకుంటాం. 35, 34, 35, 36 చదువుదాం. తిండి వలన మత వలన ఐగిక విచారము ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు గురించి వచ్చినప్పుడు మీ విషయమై ఆ దినం మనిషి శక్తి వలన ఎప్పుడు మెరుగా ఉండదు. చెప్పే 3 విషయాలు ఆయన తెలియజేస్తూ ఈ 36 వచనంలో కాబట్టి మీరు జరగబో వీటన్నిటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారు. కాబట్టి కరోనా దినాల గురించి ప్రభువు మరి రెండవ రాకడ సమీప దినాల గురించి ఆ దినం ఏం జరుగుతుంది, ఆ దినం జరగబోయే పరిస్థితి, సంఘం ఎత్తబడే అనుభవం గురించి, ఎలాంటి వారు ఎత్తబడతారు, ఎలా ఉంటే ఎత్తబడతారు, మనం నిలబడేది ఎవరి దగ్గర, ఎవరి ఎదుట అనే విషయాలు ఆయన క్షుణ్ణంగా తెలియజేస్తూ వచ్చింది. కొన్నిసార్లు ఈ 34, 35 వచ్చిన మనం పూరికొల్పడానికి, జాగ్రత్త చేయడానికి, ఒక హెచ్చరిక చేయడానికి, మనం విడవకూడదు అని జ్ఞాపకం చేస్తూ వచ్చింది. ఆయన సిలువ వేయబడకముందే, సిలువకు వెళ్ళకముందే, సిలువ శ్రమ పొందకముందే, ఆయనను శ్వాసుడు పరిశీలు ఆయన బంధించకముందే, శిష్యులు చెదిరిపోకముందే, శిష్యులు ఆయనను విడిచి చెదిరిపోకముందే, యశ్వమనే తోటలోనికి ఆ రాత్రి ప్రార్థించడానికి వెళ్ళకముందే ఆయన ఈ విషయాలు పరిచయం చేస్తూ వచ్చినారు. మన చుట్టూ వారందరితో, మరి శిష్యులతో ఆయన మాట తెలియజేస్తూ వస్తున్నాం. కొన్నిసార్లు మానవునికి విశ్వాసం లేదా మానవుడు లేదా విశ్వాసం లేదా దేవుని పిల్లలు ఎత్తబడకుండా ఆటంకపరిచే పరిస్థితులు ఉన్నాయి. అందులో ఒకటి ఐకిక విచారములు. అందులో ఒకటి ఐకిక విచారముల వలన, మరి తిండి వలన, ఈ లోక భోగముల వలన ఉదయం మందగించిపోవడం, నిర్లక్ష్యం మనుషులను ఆవరించడం. నిర్లక్ష్యం అంటే లెక్కలేని తరం జనుల్లో విశ్వాసంలో వ్యాపించడం. దానిని బట్టి మనుషుల్లో విశ్వాసం ఉండే సన్నగిలి మందగిలి పౌరు అక్కడ
మరచి ఎత్తబడలేనంత దిగజారు స్థితికి వస్తున్నారు కనుక ఈ మాటలు వస్తారు కనుక ఈ మాట ఆయన చెప్తూ వచ్చింది. అందుకే ఆయన అంటూ వచ్చినాడు, లోకం ఏ విధంగా ఉన్నా, ప్రజలు ఏ విధంగా ఉన్నా మీ విషయమై మీరు జాగ్రత్త. చూడండి అమ్మా, చూద్దాం 34వ వచనంలో చదువుదాం మరొకసారి. 34వ వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారముల వలన మందముగా ఉన్న ఆదిన అకస్మాత్తుగా వీరికి ఉరి వచ్చినట్టు కాకుండా మీ విషయమై ఎవరికి వారు. సరే, లోక విధంగా ఉన్నారు, శాస్త్రులు ఏ విధంగా ఉంటారు, పరిశీలికి ఒక విధంగా ఉంటారు, లోకంలో ప్రజలు ఒకరొక విధంగా ఉంటుంటారు. అయితే మీరు మాత్రం మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి అనేది ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఏంటి అంటే ఎవరు విడవబడకూడదు, విడవబడకూడదు, ఎవరు అజాగ్రత్తగా ఉండకూడదు. అజాగ్రత్తగా ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే కొన్నిసార్లు ప్రభువు ఆకలి రావచ్చు, కొన్నిసార్లు ఆపద రావచ్చు, కొన్నిసార్లు మరణం సంభవించవచ్చు, కొన్నిసార్లు యాక్సిడెంటల్గా ఏదైనా జరగవచ్చు. యాక్సిడెంటల్గా అంటే అనుకోకుండా ఏదైనా జరగవచ్చు. ఆ టైంలో అవకాశం రాకపోవచ్చు. ఆ టైంలో మనం దిద్దుబాటుకు మనం దగ్గరికి రాలేకపోవచ్చు. అంత ఆప్షన్ కూడా దేవుడు మనకి ఇవ్వకపోవచ్చు. బిఫోర్ వచ్చేదానికి ప్రభు అక్కడ వచ్చేదానికి ముందుగా మనం సిద్ధపడాలి. అలా ప్రభు అక్కడే వస్తుందని మనం అంచనా వేయలేము. అది పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో ముందుగా సిద్ధపడితే ఏది సంభవించినా మన ప్రభుకు దగ్గరగా ఉంటాము. చివరి గోల్ ఏంటి అంటే మనం ప్రభు దగ్గరికి చేరడానికే ప్రభును నమ్ముతాం, ప్రభుని అంగీకరించి. ఈ లోకంలో ఏది కూడా ఏం చేసినా ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. కాబట్టి ఒక దినం ప్రభు దగ్గరికి చేరాలి, ప్రభు దగ్గరికి ఆహ్వానించుకోవాలి. ఆహ్వానించుకోవాలి అంటే మనం జాగ్రత్త పడాలి. ఆ దినం ఎప్పుడు వచ్చిందో అంటారు. చూడండి, మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం. అక్కడ కూడా కొన్ని విషయాలు అని చెప్తారు. ఎంత చక్కగా వివరిస్తాడంటే చాలా చక్కగా వివరిస్తారు. 13వ అధ్యాయము 33 నుండి 36 వరకు 37 వరకు చూడండి మాట చదువుదాం. ఆ దినము గూర్చి ఆ గడియ తల్లి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందున కుమారుడును జాగ్రత్త పడి మెలకువగా మనుష్యుడు. కాబట్టి మనుషుడికి ఒక కాలం, ఆ సమయం మనకు తెలవదు. ఇప్పుడు ఏదో చెప్తున్నాను, ఎవరు ఆకడనే కాదు, మనం చెప్తున్న వాటిలో ఏదైనా ఒక విశ్వాసకి ఏదైనా సంభవించవచ్చు. అనుకోనివి అవాంతరాలు రాకూడనివి ఏవైనా రావచ్చు. కాబట్టి జాగ్రత్త అనేది కేర్ అంటాం. కేర్గా ఉండడం, జాగ్రత్తగా ఉండడం అవసరము. అది బైబిల్లో నుంచే రాయబడింది జాగ్రత్త. తెలంగాణలో పైలం అంటారు. తెలంగాణలో పైలం అంటే భద్రం, జాగ్రత్త తెలంగాణ. అంటే తెలుగులో జాగ్రత్త అని రాయబడింది. స్వచ్ఛమైన భాష. ఎవరి విషయం, ఎవరి గురించి మనం ఏం చేయాలి, చెప్తాం అంతే. ఎవరి విషయం వాళ్ళే జాగ్రత్తగా ఉంటారు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట 13వ అధ్యాయం 9వ వచనం, మిమ్మల్ని గురించి మీరే అంటారు. 13వ అధ్యాయం 9వ వచనంలో మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుతుంది. కాబట్టి మనల్ని గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎవరి లైఫ్ వాళ్ళు, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు ఏం చేస్తున్నాం మనం మార్చుకుంటూ ఎవరికి వారు జాగ్రత్త పడితే ఏ పరిస్థితి వచ్చినా వారు ఏమవుతారు, ప్రభు దగ్గర నిలబడడానికి అవకాశం, నిలబడేది ఎలాగో చూద్దాం. కాబట్టి జాగ్రత్త అవసరము. జాగ్రత్త అనేది
అవసరము. మెలకు అంటే ఒక పెద్ద నుండి మేలుకోవడమే కాదు, దినాలు జరుగుతూ ఉంటుంది. చురుగ్గా నడుచుకోవడం, ఏం చేయడం, చురుగ్గా ఉండడం, చలాకీగా ఉండడం, తప్పించుకోవడానికి. ఒక ప్రమాదం వస్తూ ఉంటుంది, దాన్ని చాలా తప్పించుకోవాలి అని ఏమన్నారా? మొద్దుగా ఉంటే, సోమరిగా ఉంటే అట్లా చేంజ్ చేయడం, తప్పించుకోలేము. చురుగ్గా ఉండి, చురుగ్గా అనే పదానికి ఏమంటే ఆసక్తి అని. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మెలకు అంటే అర్థం ఏంటంటే చురుగ్గా ఉండడం, ఆసక్తితో ఉండడం, లేకపోతే మందగించి మనం తిరిగిపోతున్నది వదినము ప్రభు వచ్చినప్పుడు వదిలిపెడతాం. 11వ వచ్చిన అందరూ చూడాలి. 11వ వచ్చిన రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచ్చిన చూడండి. చురుకు అంటే అర్థం ఏంటంటే మరి మెలకువ లేదా చురుకు అర్థం. శార్ప్గా ఒక కత్తి ఎలా పొదరైందిగా ఉంటే మనం చెవులు జయించడానికి వీలవుతుందో, ఒక ఆయుధం పొదలుగా ఉంటే ఎలా వీలవుతుందో అలా చురుగ్గా పొదలుగా మనం ఏం చేయాలో విశ్వాస జీవితంలో ప్రార్థనలో పట్టుదలతో ఉండాలి. చదవమాట. ఆసక్తి విషయంలో మానవుడి కాక ఆత్మీయులు తీవ్రత గలవారి ప్రభువు సేవించుకుని ప్రభువును సేవించింది, ప్రార్థించింది. ఏం చేయడం, జాగ్రత్త పడడం, చురుగ్గా ఉండడం, అది కూడా మన విషయం మనం కేర్ తీసుకోవడం, మనం ఆత్మలో తీవ్రత కలిగి ఏం చేయాలి, ప్రభువును సేవిస్తూ వచ్చినప్పుడు. ఒక దినం వచ్చినప్పుడు ఏమవుతాం, ఈ లోకం విడిచినప్పుడు సగం ఎత్తబడినప్పుడు ప్రభు వచ్చింది. ఆయనతో కూడా నేను సదాకాలం ఉండే భాగ్యం మనకు తప్పుతుంది, లేకపోతే విడవబడతాము. ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అలాంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి 35-36 వచ్చినాల్లో చూడండి. మార్క్స్ 15వ ఇంటి యజమాని పొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఈ విషయం ఇక్కడ రాయబడిన 4-5 విషయాలు ఏంటంటే సిద్ధపాటు గురించి. జాగ్రత్తగా ఉండడం, చురుగ్గా ఉండడం, ఆత్మలో తీవ్రత ఉండడం, ప్రభువును సేవించడము, మన విషయం మనం కేర్ తీసుకోవడం, ఏ టైం వచ్చినా ఆ టైంలో మనం సిద్ధపడడం, సిద్ధంగా ఉండడము. వచ్చినప్పుడు సిద్ధపడే అవకాశం ఉండదు. హాస్పిటల్కి వెళ్ళకపోతే మనం ఏం చేస్తాం, కావాల్సినవి సిద్ధపాటు చేసుకుంటాం. అక్కడికి వెళ్ళి సిద్ధపాటు చేసుకోవాలంటే అయ్యేది కాదు. కాబట్టి మన ట్రీట్మెంట్ ఉందంటే మనం సిద్ధపరచుకోవాలి. మన కేసు ఉంది అంటే మనకు అలాంటిది వచ్చేసింది అంటే దాని దగ్గర సిద్ధపడుతుంది. కాబట్టి ప్రభు వస్తాడు, మానవునికి రెండోది మరణం అనేది ఒకటి ఉంది, ఆ దినం ఉంది. కానీ ఏ దినం వచ్చినా మనకేం ఉండాలి, అన్నిటికీ సిద్ధపడి ఉన్నాము. అన్నిటికీ ఏం చేయడం, సిద్ధపడి ఉన్నాం. వచ్చిన తర్వాత సిద్ధపడేవారు తలుపు వేయబడతారు. వచ్చిన తర్వాత సిద్ధపడాలి అనుకోవడం అమాయకత్వం. వచ్చిన తర్వాత సిద్ధపడడానికి అవకాశం ఉండదు. సిద్ధపడి అక్కడ వెయిట్ చేసే అవకాశం దేవుడు ఇవ్వడు. ఆ కాలం వెయిట్ చేయడు, ప్రభు ఆగడు. లేదా మనం సిద్ధపడతామంటే మరణం ఆగదు. నేను సిద్ధపరచుకోలేదు, ఒప్పుకోలేదు, మారు మనసు పొందలేదు, మారు మనసు పొంది మళ్ళీ దిగజారిపోయినాను, మళ్ళీ వరుసగా నేను ఏదో మళ్ళీ రెక్టిఫై చేసుకుంటాను, రివే చేసుకుంటాను అంటే మరణం మన కోసం ఆగదు. ఒక బస్సే ఆగదు, టైం అయిపోతుంది. మనం టైంకి రావాల్సిన టైంకి వస్తుంది. కాకపోతే కొన్నిసార్లు బస్సు అయిపోతే, ట్రైన్ అయిపోతే ఆగదు. దిగవలసిన 1-2 minutesలో ట్రైన్ దిగకపోతే సామాన్లు తీసేయడం, మనం ట్రైన్ దిగలేము, ట్రైన్ ఎక్కలేకపోతుంది. అలాగే ప్రభు వచ్చిన దినం లేదా ప్రభు రాకడానికి ముందు మనిషికి సంబంధించిన మరణం సిద్ధపాటు లేకపోతే ఆగదు. కానీ ఏ దినం మనం సంబంధించినా, ఏ దినం ప్రభు వచ్చినా సిద్ధపడి ఉంటే అక్కడికి ఆయన దగ్గరికి వెళ్తాము. ఆయన దగ్గరికి వెళ్ళేది అటు వచ్చితే మొట్టమొదటి ఆయనలో ఏకం అవ్వడానికి మనము నిలబడాలి. ఆయన ముందు నిలబడాలి. ఇప్పుడు లోకంలో ఒక ఎస్ఐ దగ్గర నిలబడాలంటే, ఒక ప్రొఫెసర్ దగ్గర నిలబడాలంటే, ఒక ఎమ్మెల్యే దగ్గర నిలబడాలంటే, ఒక ముఖ్యమంత్రి దగ్గర నిలబడాలి అని అంటే ఎన్నో ఒక ఎమ్మెల్యే సపోర్టింగ్ ఉండాలి, పబ్లిక్ సపోర్ట్ ఉండాలి. మనం ఒకరిగా మనం ఏం చేయలేం,
వాళ్ళకున్న ఫోర్స్ ఎక్స్ట్రాట్ ఇవన్నీ ఆటంకరంగా ఉంటాయి. మనం పోలేకపోవచ్చు కూడా కొన్నిసార్లు. కానీ ఈ లోకాన్ని ఏలుతున్న మానవుని కొరకు ఈ లోకానికి వచ్చిన మరి తిరిగి మరణాన్ని జయించి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్న ఆయన ఎదుట మానవుని సృష్టించిన ఆయన ఎదుట ఈ లోక రాజ్యములన్నిటికీ దేవుడైన వారి ఎదుట మనం నిలబడాలంటే మనకెంత ధైర్యం ఉండాలి. మనలో ఎలాంటి జీవితం ఉంటే ఆయన దగ్గర నిలబడతాము. చూడండి ఆ మాట చూద్దాం. లోకారాసిన సువార్త 27:36 చూద్దాం. ఈ మాట మనం ఎన్నోసార్లు మనం ధ్యానం చేసి ఉంటాం. కాబట్టి మనం నిలబడబోయేది ఎవరి దగ్గర చూడండి. ఆ మాట మనం చూద్దాం. 36 చూద్దాం. కాబట్టి మీరు జరగబో వీటినెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు ఏమవ్వాలా? ఏం కావాలి? ఆయన దగ్గర నిలబడడానికి శక్తి కావాలి. శక్తి కావాలి. సీమోను తన ఇంటికి వేసుకోవడం ఆహ్వానించాడు. కానీ పాపాత్ములైన స్త్రీ ఆయన ఎదుటికి రాలేకపోతే వచ్చింది. ఆయన ఎనికి పక్కన నిలబడి ఎనికి కూడా నిలబడి. కాబట్టి వెనుకల వారు ముందుకు వచ్చారు. ముందులో సీమోను ఏమన్నాడు? హెచ్చరించబడ్డాడు. అడగలేదు. లోకరాసిన సువార్త 7వ అధ్యాయంలో ఆ సంగతులు ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తారు. కాబట్టి చూడండి ఆ మాట 36 చదువు. 7వ అధ్యాయం 36. పరిశీలిలో ఒకడు తమతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగి ఆయన పరిచయం వెళ్ళి భోజనం కూర్చుండగా. కాబట్టి యేసుప్రభు ఆహ్వానించిన వ్యక్తి, యేసుప్రభు చేర్చుకున్న వ్యక్తి, యేసుప్రభు భోజన సహవాసం ఆయనతో కలిగి ఉండాలన్న ఒక వ్యక్తి ఆశని యేసుప్రభు ఆహ్వానించాడు. యేసుప్రభుకి ఎదురుగా ఆయన కూర్చున్నాడు. అందులో చూడేలాగుంది 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన స్త్రీ యేసు పరిచయం భోజనం కూర్చున్న తెలుసుకున్నప్పుడు గుడ్డిలో అత్తలు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క ఏది మనం ఎరిగినటువంటి విషయాలు. కాబట్టి ముందు సీమోను, మధ్యలో యేసు, వెనుక పాపాత్మురాలైన స్త్రీ రిలీజ్ అయింది, తప్పు ఒప్పుకుంది, పాపాత్మురాలే అయినా కూడా ఆమె రక్షణ పొందింది. ఆమె రక్షణ ఎరుగిందా ఎరగలేదా అని మనం తెలుసుకోవడానికి యేసుని గురించి ఆమె వినింది. యేసుని గురించి వినింది. రెండోది చర్చ చేసింది, ఎక్కడ ఉన్నాడు అని, పరిచయం ఎక్కడ ఉన్నాడని తెలుసుకుంది. తర్వాత ఒక పాపి ఎప్పుడు కూడా ఏమి తీసుకొని రాలేడు. ఉన్న పాట వస్తాడు, ఉన్న పాటన ఏమవుతాడో వస్తాడు. ఆ వస్తువు ఏం చేసిందంటే వస్తువు ఏం తీసుకొచ్చింది? అత్తరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆయన గురించి అన్ని విధాలుగా అన్ని కోణాల్లో ఆయన ఎలాంటి వాడో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన అనుభవాలు ఏంటో ఆయన తెలుసుకుంటేనే అని చేసింది ఆయన దగ్గరికి ఏం తీసుకొని రావాలనో తీసుకొచ్చి. ఈరోజు మనం తెలుసుకుని కూడా ఏమి ఇయ్యాలో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అవి మనం తెలుసుకోకపోవడంలోనే సీమోన్ లాంటి లైఫ్. సీమోన్ లాంటి ఆహ్వానిస్తుంటాం, అన్ని సహవాసం కలిగి ఆశపడతాం, ఆయనతో ఉండాలని ఆశపడతాం, ఆయన మన ఇంట్లో ఉండాలని ఆశపడతాం. కానీ ఆయన ఇంట్లో ఉన్నా మనం పొందుకోలేము. ఆయన ఇంట్లో ఉన్నా, మన సమీపంలో ఉన్నా మనం పొందుకోలేము. అందుకే ఆయనకు ఒక మాట చెబుతూ వచ్చినాడు. ఏమని చెబుతూ వచ్చినాడు? ఒక్క మాట. ఈమె ఏం చేసింది? మొత్తం వేల మట్టుకు వంగింది, కన్నీరు కాల్చింది, పాదాలు చూసింది, వెంట్రుకలతో మొత్తం ఏం చేసింది? తుడిచేసింది, ముద్దు పెట్టుకుంది. అసలు యేసుని ఎరగకపోతే అవి ఎలా ఇన్ని పనులు చేస్తారు? యేసు ఫండమెంటల్ రైట్స్, కామన్ సెన్స్ అంటారు. కనీసం ఫండమెంటల్ రైట్స్ అన్న మన విశ్వాసం దగ్గర ఉండాలి. కాబట్టి సీమోను పిలిచాడు కానీ ఏం చేయలేదు. అందుకని అన్నాడు, ఆమె ఏం చేసింది? విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని. మరి సీమోను ఏం చేయబడ్డాడు? సిగ్గుపరచబడ్డాడు. ఆయన ఎదుట నిలబడలేనటువంటి పరిస్థితి. మనం కూడా కొన్నిసార్లు అనేక విషయాల్లో
తప్పిపోవడం కరెక్టే, వాస్తవిక తప్పిపోకుండా కానీ రిలేషన్ చాలా ప్రాముఖ్యం. యాకోబు ఒక మాట చెప్తారు, లోకంలో ఎవరు కూడా నీతిమంతులు లేరు, అందరూ కూడా ఏమవుతారు, రకరకాల విషయాలు తప్పిపోతారు. కానీ క్షమాపణ అనేది గొప్ప గుణం, సరిచేసుకోవడం అనేది గొప్ప మనస్సు అయి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో యేసుప్రభు భౌతికమైన సహోదరుడు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆయన మాట్లాడతారు. చూడండి 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మనం అనేక విషయాల్లో ఏమంటాడు ఆయన, మనం అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నాము. ఎంత మాట అది, చూడండి ఆ మాట చదువుదాం. అందరం తెలుసు 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయాల్లో మనం అందరూ తప్పిపోవచ్చు. ఎవడైనా మాట ఎందుకు తప్పని వాడు లోపము లేని వాడై తన సొసైటీలను స్వాధీనపరుచుకున్న శక్తి గల వాడను. ఏం చేయాలంట, మనం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాము. అనేక విషయాల్లో ఎవరు తప్పిపోయారు, ఎందుకు మాట చెప్పాడు, చదివిపోయిన ఇజ్రాయేల్ అందరూ కూడా ప్రభు పిల్లలు అయినప్పుడు, ఆశీర్వదింపబడిన వారైనప్పుడు, ఆ పుట్టుకతోనే దేవుని పిల్లలుగా ఎంచబడిన వారి చెదిరిపోయి తప్పిపోయినటువంటి ఇజ్రాయేల్ గురించి ఆయన పత్రిక రాస్తూ వచ్చిన మొదటి అధ్యాయం 1వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పు రాయున్నది. ఆయా దేశం యాకోబు ఈ పత్రిక రాయినప్పటికీ యేసు ప్రభు యొక్క 12 గోత్రాలు, దేవుని యొక్క 12 గోత్రాల ప్రజలు 12 గోత్రాలు ఇజ్రాయేల్ ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయారు, అంటే తప్పిపోయారు. అంటే మనం కూడా తప్పిపోయే ఛాయిస్, తప్పే అవకాశం ఉంది. కానీ తప్పిపోయిన స్థితిలో ఉండకుండా రెట్టిపై అవ్వాలి, క్షమాపణ అడగాల, సరి చేసుకోవాలా, ఉన్న పాట తాను పట్టుకున్న కొన్ని 3 కాలాల నుండి శిక్ష ఉంటుంది. ఇజ్రాయేల్ ఆశ్రయించబడిన 12 గోత్రాలు వారు పుట్టుకతోనే దేవుని పిల్లలు. మన ఆత్మీయ యేసు ప్రభు అంగీకరించడం ద్వారా, రక్షణ పొందడం ద్వారా, మార్పు పొందడం ద్వారా ఇజ్రాయేల్ సమాన వారసులుగా చేయబడుతూ వచ్చిన మరి పుట్టుకతో వచ్చిన ఇజ్రాయేల్ అందరూ కూడా ఈరోజు మనకు కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం అనేక విషయాలు మనం కూడా తప్పిపోవచ్చు ఉన్నాం. మరి క్రీస్తు ఎదుట మనం నిలబడాలంటే శక్తి కావాలా? ఏం కావాలా? బోధిస్తే శక్తివంతులు కాలేము, ఆసక్తి శక్తివంతులు కాలేము, ప్రభుత్వం చేసే శక్తివంతులు కాలేము, ఏ రీతి శక్తివంతులు కాలేము. లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో జీవితం చాలా ప్రాముఖ్యమైంది. జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఎదుట నిలబడడానికి శక్తి గల వారు ఉన్నట్లు. ఎలాగా చూడండి, ఎక్కడ నిలబడతాం మనం? దయచేసి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు పౌలు రాస్తూ 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మాట్లాడారు, మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట. కాబట్టి దేహముతో జరిగించిన ప్రతి క్రియ ఈ మంచివైనను చెడ్డవైనను సరే అవి ఏవైనాను వదినం. 10వ వచనం అందరం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని అందరం కలుస్తాం. ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున మంచివైనవి సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. వస్తుంది ముసుగులేని ముఖములు క్రీస్తు ఎదుర్కొని ఆయన ఎదుట నిలబడే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ప్రభువుని ఎరగకముందు, కొన్నిసార్లు మనం సరైన అనుభవంలోకి రాకముందు తప్పిపోయినాము అని అంటే అది వేరే. ప్రభు ఎరిగిన తర్వాత ప్రభువులో కొనసాగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు, అలాగా దేవుని వాక్యాన్ని ఎదుర్కోవడానికి ఒక దినం ఆయన న్యాయపీఠం మీద నిలబడాలి. కాబట్టి అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, ప్రతి విషయంలో మనము సరిచేయకున్న వాళ్ళమైతే దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎడవబడతామా, పరలోకం చేస్తామా, ప్రభు దగ్గర ఉంటామా, లేదా పరలోకంలో మూలన చేయబడతామా, మనకు బహుమానం ఉంటుందా లేదా అనేది అక్కడ డిసైడ్ చేయబడుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము బహు జాగ్రత్తగా అనేది సిద్ధపడుతున్నాం. సిద్ధపడడం అనేది కూడా చాలా జాగ్రత్తగా సిద్ధపడాలి, చాలా జాగ్రత్తగా వేరు చేసుకోవాలన్న తెలుగు భాష.
ఓదానికోటి పోల్చుకుంటూ రావాలి. ఇది మంచిది, ఇది చెడు, మనం చేసేది కరెక్టేనా అని, మనం చేసేది కరెక్టేనా, మనం నడుచుకునేది కరెక్టేనా, మన పరిచయం మనం చేస్తున్నది కరెక్టేనా అనేది చాలా ప్రాముఖ్యం. మనం మాట్లాడే మాట కూడా కావచ్చు, మాట కూడా అది మంచిదైనా చెడుదైనా తీర్పు ఉంది. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం. మాట యందు తప్పని ఎడల అంటాడు యాకోబు. అందుకని యేసు ప్రభువు వారు మాట యందు తప్పని ఎడల అంటే నువ్వేం మాట్లాడుతున్నావో ఆ మాటలన్నిటికీ కూడా దేవుడు ఒక దినము లెక్క అడుగుతాడు. 36 వచ్చు, 12, 36, 37, 36, 37 వచ్చిన చదువు అందరికి కలిసి. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శించడము లెక్క చెప్పవలసినను. నీ మాటను బట్టి నీతిమంతులను తీర్పు పొందడు, నీ మాటను బట్టి అపరాధులను తీర్పు. మాట్లాడగానే పెద్దలు చెప్తూ ఉంటారు, మాట్లాడితే బస్సులు ఎక్కించిన ఎవరి అంటారు, మాట్లాడితే బస్సులు వేసినట్టు ఉంటుందట. అంటే మాట్లాడితేనే సరిపడతలేదు అని ఏం లేదు. కాబట్టి మాటల్లో కూడా అంత దోషం ఉంది అని అంటే మాటలు కూడా లెక్క చెప్పాలి అంటే ఒక లైఫ్ స్పాన్, ఒక వ్యక్తి ఒక 70 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల్లో ఒక 40 సంవత్సరాలు విశ్వాసంగా జీవిస్తే అతడు ఎన్నిటిలో లెక్క చెప్పాలి, ఎన్ని విషయాల్లో ఎన్ని మాటల్లో లెక్క చెప్పాలి. కాబట్టి మాటను బట్టి నీతిమంతుడిగా, మాటను బట్టి అపరాధిగా తీర్పు పొందుతాడు. న్యాయపీఠం దాటుకొని ఎక్కడికి వెళ్ళాలి? దయచేసి రండి. ఆయన ఎదుట నిలబడే స్థితి మనకు ప్రభువారు ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా మనకు చూపిస్తా ఉన్నారు. దయచేసి రండి. 20వ అధ్యాయం 12వ వచనం చదువు అందరూ కలిసి. 12వ వచనం అందరూ కలిసి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం యొక్క నిలవబట్ట చూసి తిరిగి నిరాకరించబడినప్పుడు, త్రోసివేయబడినప్పుడు యోహాను మరి పద్మాస్ దీపాత శిక్షను తరిమివేయబడినప్పుడు ప్రభు ఆయన వదిలిపెట్టలేదు. భూమి మీద మనుషుల్లో అత్యంత పరిశుద్ధుడు యోహాను. భూమి మీద మనుషుల్లో, విశ్వాసుల్లో అత్యంత పరిశుద్ధుడు యోహాను. ఆయన యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒకరు. ఆయన కొన్ని బిరుదులు ఉన్నాయి. యేసు రూపున ఆనుకున్నవాడు, ఆయనకి యేసు ప్రేమించిన శిష్యుడు అనే బిరుదులు ఉన్నాయి. ఆయనకున్న బిరుదులు అలాంటి వారిని నెట్టివేస్తే అలాంటి వారిని ఆ పద్మాస్ దీపాంతర శిక్ష ముందుగా 65 సంవత్సరాలు చేస్తూ కూడా కలిసి 95 సంవత్సరాలు బ్రతికి మరి కాల్చిన నూనెలో వేయబడినప్పటికీ మళ్ళీ ఆయన మరణించకుండా బ్రతికి మరి పద్మాస్ దీపాంతర శిక్షకు వెళ్ళబడి 100 సంవత్సరాల్లో ఆయన కాలం ముగించి ప్రభు దగ్గరికి హెచ్చించబడినప్పుడు కలిగిన ఆయన ఎవరు చూశాడంటే పరలోకంలో ఉన్న ధవల సింహాసనాన్ని చూశాడు. ఆ ధవల సింహాసనం ఎదుట కొద్దివారు, గొప్పవారు, చిన్నవారు, గొప్పవారు మొదలుకొని అంటాడు. గొప్పవారేమి, కొద్దివారు. అక్కడ భేదాభిప్రాయం ఉండవు. అర్థమవుతుంది. పెద్దలకు ఒక లైను, అర్థమవుతుంది. వృద్ధులకు ఒక లైను, సేవకులకు ఒక లైను, సంఘ పెద్దలకు ఒక లైను, విశ్వాసులకు ఒక లైను అనేది దేవు ఒక తేడా. అర్థమైందండి. అందరూ ఆ లైన్లో నిలబడాల్సి వస్తుంది. క్రీస్తు ఆ ఎదుట, ఆ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఆయన ఏమి చేసేది ఉండదు, ఏమి చేయదు. దానంతనే తీర్పు జరుగుతారు. చూడండి ఎట్లా జరుగుతుంది. అప్పుడు గ్రంథములు విప్పబడేవు, జీవ గ్రంథములు వేరొక గ్రంథములు. కాబట్టి మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గల వారు ఉన్నట్లు చూడండి. ఆయన ఎదుట నిలబడినప్పుడు ఒక్కొక్కరి హార్ట్ బీట్ ఎంత జరుగుతూ ఉండొచ్చు, ఒక్కొక్కరి ఆలోచన ఎలా ఉంటుండొచ్చు. ఆ సింహాసనం నిలబడుతున్నప్పుడు వారి ఎదుట ప్రభు ఆ సింహాసనం కూర్చున్నాడు. శరాబులు ఆ స్థలం ఉన్నప్పుడు, వేల దోతలు కోట్ల మంది ఆ స్థలం అంతా ఉన్నప్పుడు ఒక విశ్వాసిగా, ఒక పెద్దగా మరి మనం నిలబడతా వచ్చినప్పుడు మన కొరకు గ్రంథాలు విప్పబడుతూ ఉన్నాయి. ఆ గ్రంథాలు లేకుండా తీర్పు జరగదు. గ్రంథములు విప్పబడకుండా తీర్పు జరగదు.
వాది ప్రతిబోధన అక్కడ ఉండదు. ఆ రెండు గ్రంథాలే నీ మీద సాక్ష్యం పడకపోతాయి, మన మీద సాక్ష్యం పడకపోతాయి. ఏ టైం, ఏ పిక్చర్, ఎక్కడ, ఏ ప్లేస్, ఏంటి, ఏ మాట, ఎక్కడ చూడండి ఆ మాట. అప్పుడు గ్రంథములు వేపబడిను. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. కొన్నిసార్లు భౌతికంగా ఈ లోకంలో విశ్వాసి యాత్రా జీవితం ముగించడం ముందే కూడా శిక్ష పొందే ఛాయిస్ ఉంటుంది. అది సెకండ్ వన్, తీర్పు. ఎత్తబడిన తర్వాత జరిగే తీర్పు అది. ఎత్తబడక ముందు కూడా నువ్వు చేసిన అన్యాయం కొలది. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం. ఇది పొందకుండా నువ్వు నీ క్రియల దగ్గర ఫలము పొందకుండా మనం ధర్మశాస్త్రమే కాదనుకుంటాం. ధర్మశాస్త్రం కంటే అధికమైన శిక్ష కొత్త నిబంధనలో ఉంటుంది. దయచేసి చదువుతాం అన్నమాట. చూడండి అన్నమాట. ఆఖరి వచనం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. ఆఖరి వచనం అందరం కలిసి చదువుతాం. ఎలా ఉండబోతుంది ఆ తీర్పు? 25వ వచనం అందరం కలిసి చదువుతాం. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించును, పక్షపాతం ఉండదు. భూమి మీద ఒక వ్యక్తికి దేవుడిని ఎరిగి మారుమనసు పొంది బాప్తిసం పొంది ప్రత్యయంలో ఉండి మనం చేసే తిరుగుబాట్లు, మనం చేసే రకరకాల వ్యామోహాలు, మనం చేసే ఆటంకాలు, మనం చేసే అడ్డుపడుల పరిస్థితులను బట్టి భూమి మీద అన్యాయంగా గావించబడితే, మనం చేసిన అన్యాయం అని ఎంచబడితే ఖచ్చితంగా తాను చేసిన అన్యాయం చొప్పున తిరిగి వారి ఒడిలో ఖచ్చితంగా నిలబడతారు. మహామగులు కూడా అనేక మంది ఎందుకు మంచం పట్టిస్తాడు, ఎందుకు అనేకమైన వ్యాధులు వస్తాయి, పెద్ద పెద్ద దైవశక్తులు లాంటి వారికి కూడా వారు ఆ శిక్ష అనుభవించాల్సిందే. మంచాలు ఉండాల్సిందే, ముందు పడాల్సిందే, పురుగు పట్టాల్సిందే. కారణం ఏంటి? అందరితో ఆ మాట రావాల్సిందే. ఆ మాట రావాల్సిందే. కారణం ఏంటి? తాను చేసిన ఈరోజు దయచేసి పక్షిగంతుల మీద యాంటీగా నడిచిన ఒక వ్యక్తి వంశం కూడా ఈరోజు లేదు. ఒక వ్యక్తి వంశం, ఒక క్యాండిడేట్ కూడా లేడు. వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు. ఏదో ఫిలిప్ గారు కూడా ఆ తర్వాత ఆయన సంతానం కూడా రాదు. తర్వాత ఆయన ఇలా ఉంటాడు. ఆయన కుమారుడు గారు 5 కుర్చీ తీసుకొచ్చి చూడండి, వాడు కూడా తీసుకురాడు. ఎందుకంటే ఆ ముసుగులో మనం ఉంటే అతను ఏ రోజు కూడా ఫిలిప్ కొడుకులు పక్షిగంతుల మాట ఏమది లేదంట. ఆల్రెడీ ఆల్సో జీటీఎం ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కడో తెలియదు. ఆగస్టు గారు ఎక్కడో తెలియదు, ప్రజలు లేరు. కాబట్టి మనం అనుకుంటాం బైబిల్ ముసుగులో, బైబిల్ మనకు తెలవచ్చు, బైబిల్ జ్ఞానం మనకు ఉండొచ్చు, అదొక బోధ అనుభవాలు మనకు ఉండొచ్చు. కానీ తాను చేసింది అన్యాయం ఎంచబడితే ఏముంటుంది? తీర్పు ఉంటుంది. గొప్పవారు మొదలుకొని కొద్దివారు వరకు. పౌలు ఒక మాట పరిచయం చేస్తూ ఆయన ఏమంటాడు? తిమోతికి రాస్తుంది. దయచేసి రండి. ఏమంటాడు? పౌలు పలికిన కొన్ని కఠినమైనటువంటి మాటలు ఎలా ఉంటున్నాయంటే అవి ఊహకు అందని రీతిలో వర్ణనాతీతం. మనం చెప్పరాదసలు, చెప్పడానికి కూడా అవి మనం పలకకూడదేమో. దయచేసి రండి. ఫిలిప్పీ రాసిన తిమోతికి రాస్తూ రెండవ పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చిన పోతూ తిమోతికి ఈ మాట చెప్తాడు. చూడండి ఇది ఈ లోకంలో జరుగుతున్న తీర్పు. ఎలాంటి మాటలు పలుకుతూ వచ్చినాడు కొలస్సీ సంఘానికి, ఆ మాట చెబుతూ వచ్చినాడు. తిమోతికి వ్యక్తిగతంగా రాస్తూ ఈ మాట చెబుతూ వచ్చినాడు. దయచేసి రండి చదువుదాం. 14 వచ్చిన అతను చదువుదాం. అలెగ్జాండరు అనకచ్చని వాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభువునికి ప్రతిఫలం ఇచ్చాను. అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించాను. కాబట్టి కింద మాట రాస్తాడు. చూడండి ఆ మాట చదువుతాను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షం నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడను కాక. ఇది వారికి, ఇలాంటి వారు క్రీస్తు న్యాయపీఠం కాదు, ధవల సింహాసనం మీదకి వస్తారు. అర్థమైందా? క్రీస్తు న్యాయపీఠం లెక్క అడుగుతాడు. ధవల సింహాసనం తీర్పు జరుగుతుంది. ఏ లోకంలో పౌరులు రాసినటువంటి మాటలు వారేనా అని మనం చూస్తే ప్రభువును ప్రియులారా, కొంతమంది కొన్ని విషయాల గురించి ఆయన రాస్తాడు. చూడండి 2వ అధ్యాయం ఎవరున్నారు? 2వ అధ్యాయం 16, 17, 18 వచ్చినారు. చదువుదాం, కలిసి ఉన్నాయి. చూద్దాం తీర్పు ఎలా ఉండబోతుంది అని.
2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచ్చిన కలిసి అందరం కలిసి చదవండి. అపవిత్రమైన వంటి మాటలు ఇవ్వకూడవేయడము, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువ భక్తి నిలవు, కొరుకుడు పుండు పాకినట్టు వారి మాటలు పాకును, వారిలో భూమి నయ్యును పిల్లలు ఉన్నారు. వారు బృందానికి అందించిన చెబుతూ సత్య విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెప్పుచున్నారు. ఆయన దేవుని యొక్క పునాది స్థిరముగా ఎక్కడున్నారు? పౌరు పరిచయంలో సంఘాలలో వాళ్ళు ఉంటూ వచ్చినారు. ఎవరు? అలక్సేంద్ర అనేది ఒక బిరుదు పెట్టాడు. ఎవరికి? కచ్చరి వాడు అని. అలక్సేంద్రకి కచ్చరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రేపు ప్రభు తీర్పు తీర్చుకుంటే వారు కూడా ప్రభుత్వ సంఘాల్లో ఉన్నారు. ప్రభుత్వ పరిచయం చేస్తూ వచ్చినారు. పౌరులు ఎదిరించినారు, యాంటీగా ఉన్నారు, విరోధంగా జీవించారు. అర్థమైందండి? అది మాత్రమే కాదు, మోసే కాలంలో ఉన్నటువంటి విషయాన్ని మరి పౌలు అపోస్తలుడు ఆయన రాస్తూ వచ్చినాడు. గౌరవ ప్రేమైనటువంటి స్నేహితుల సహోదరి ఎంబ్రే లాంటి వారు కూడా మరి ఆ దినాల్లో మోసేను ఎదిరించినట్టుగా వీరు ఎదిరిస్తారు అని రాస్తాడు. మోసేను ఎదిరించినట్టుగా మోసే కాలంలో కూడా అది ఎక్కడ రాయబడదు చూడండి. 3వ అధ్యాయము ఎంబ్రే అను వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే కఠినపరుచుకొని వారు మరి పాపము చేస్తూ ఎదిరించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారని మరి ఆయన రాస్తూ వచ్చినారు. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో విషయాలు ఎన్నెంటి వాటిలో మనం ఎదిరించిన వారిగా ఉంటూ ఉంటాం. కాబట్టి ఎదిరింపుకు ఒక దినము ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, తప్పించుకోలేము. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుల సహోదరి, ఈ రాత్రికాల సమయంలో వారు తీర్పు పొందుతూ వచ్చినారు. ఏం పొందుతూ వచ్చినారు? తీర్పు, భయంకరమైనటువంటి తీర్పు మన జీవితంలో ఉంటుంది అంటారు. ఇంతగా గ్రంథాలు ఏం రాయబడుతుంది? ఆ గ్రంథాలలో ఏమి రాయబడుతున్నట్టు మనం చూడగలము. వేరొక గ్రంథం ఏంటి? జీవ గ్రంథం ఏంటి? ఎవరైతే ఒక వ్యక్తి యేసును నమ్మి నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాస్తుంది. జీవ గ్రంథంలో రాయబడతారు. ఏంటంటే క్రియల గ్రంథంలో రాయబడతారు. ఒక విశ్వాసికి అందరికీ సేవకుడు మొదలుకొని విశ్వాసి వరకు యేసును అంగీకరించిన అందరికీ అక్కడ రాయబడతా ఉంది. క్రియలు రాయబడతాయి. ఆ గ్రంథంలో రాయబడిన ప్రకారం జీవ గ్రంథంలో నీ పేరు చదివితే, క్రియల గ్రంథం ఓపెన్ అయితే, ఏ సంవత్సరం యేసును నమ్ముకున్నావు, ఏ సంవత్సరం కాలం ముగించావు, ఏ కాలం మరి మరణం పొందావు, ఆ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు ఆ మిడిల్ అర్థమైందండి. పుట్టిన మొదలుకొని యేసును నమ్ముకున్న స్టార్ట్, యేసును నమ్ముకొని మరణించే వరకు ఆ గ్యాప్లో ఎన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉన్నావు, ఎన్ని నిమిషాలు నమ్మకంగా ఉన్నావు, ఎన్ని సెకండ్లు నమ్మకంగా ఉన్నావు, ఏ సెకండ్లో ఏం చేసినావు, ఏ టైంలో ఏం చేసినావు, ఏం మాట్లాడినావు, సెకండ్ నీ క్రియలు ఆ గ్రంథంలో మన ఎన్ని రాయబడుతూ ఉన్నాయి. ఆ క్రియలు ప్రకారం రాయబడిన ప్రకారం మెరిట్స్ ఎక్కువన్నాయా, డీమెరిట్స్ ఎక్కువన్నాయని ఆ ధవల సింహాసనం తీర్పు జరుగుతుంది. నేను నువ్వు ఎదురుగా నిలబడ్డా, నన్ను నువ్వేమన్నావు, నేనేదన్నాను అనలేదు, నేనంటాను అన్నానని నువ్వు అంటావు, నేను అన్నానని నేనంటా అలాగే ఏదో అంటావు. ఆడ ఇలా ఎన్ని చేసి మనం తప్పించుకోవాలన్నా ఆ పిక్చర్ అక్కడ కనబడుతుంది, డేట్ వైజ్ అక్కడ కనబడుతుంది, మన ఇద్దరు ఇమేజ్ అక్కడ కనబడుతుంది, మనం మాట్లాడుకునే సంభాషణ అక్కడ కనబడుతుంది. మనం ఇంట్లో చేస్తున్నామా, ఫోన్లో చేస్తున్నామా, ఫోన్ కాంటాక్ట్ అవుతున్నామా, భౌతికంగా మాట్లాడుతున్నామా, ఇంటింటి పోయి మాట్లాడుతున్నామా, భూమిలాగా పీలెత్తులాగా ఇల్లు పోయి విశ్వాసాలు చెప్తున్నామా, జనాలను కూడగలుగుతున్నామా, ఆ పిక్చర్ అంతా కనబడుతుంది. ఆ పిక్చర్ అంతా అక్కడ కనబడుతుంది. క్రియల గ్రంథంలో రాయబడినంతా కనబడుతుంది. అర్థండి. ఈ లోకంలో ఉన్నంతటి దానింతటి కంటే ఎక్స్చేంజ్ నెట్వర్క్ ఎస్క్రో దగ్గర ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట ఎక్స్చేంజ్ చేరుతుంది. ఫస్ట్ మనం చేసే మెసేజ్ ఫస్ట్ ఎక్స్చేంజ్ మెసేజ్ కౌంటర్ సెంటర్కి వెళ్తా ఉంది, ఆ నుంచి మనకు మళ్ళీ డెలివరీ అవుతా ఉంది. అలాగా మనం చేసే ప్రతిదీ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి వస్తుంది. ఎవరితో మాట్లాడుతూ మన దగ్గరికి వెళ్తా ఉంది. ఒక విశ్వాసి కమ్యూనికేషన్ అంతా దేవుడితో కనెక్ట్ అయి ఉంటుంది. నువ్వేం
చేస్తున్నావో, ఎవరి గురించి అంటున్నావో, ఏం చెప్తున్నావో, అనేకుల విశ్వాసం నీ ద్వారా చనిపోతుందో, అనేకులు కూడగలుగుతున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో, పరిచయం నీ ద్వారా ఏ ఆటంకం కలుగుతుందో, ఎవరు నీ మనస్సాక్షి దెబ్బతింటుందో అవన్నీ దేవుని దగ్గర కమ్యూనికేటెడ్ అయి ఉంటాయి. దానిని బట్టి తీర్పు జరుగుతుంది. దానిని బట్టి ఏమవుతుంది? తీర్పు జరుగుతుంది. ఒక పెద్ద మెసేజ్ సెంటర్, ఎక్స్చేంజ్ ఆఫీస్ అక్కడ ఉంటుంది ప్రభు దగ్గర ఉంటుంది. ఏ కాల్ కూడా, ఏ మెసేజ్ కూడా. అందుకని రాను మొబైల్స్ దేవుడు మనకు అవగాహన కలిగించడానికి ఇచ్చాడు. ఈ నుంచి ఆ నుంచి నాకు ఫోన్ చేసినామంటే ఇక్కడ లింక్ అవ్వచ్చు, కానీ అది మొదట ఎక్స్చేంజ్ ఆఫీస్కి వెళ్తుంది. ఎక్స్చేంజ్ ఆ సెంటర్కి వెళ్ళి ఆ నుంచి ఇక్కడ డిస్పాచ్ అవుతుంది ఈ ఫోన్కి. అలాగే నేను చేసిన అలా వస్తుంది. నేను పంపిన ప్రతి మెసేజ్ ముందు ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి అక్కడ రికార్డ్ అవుతుంది, ఆ నుంచి ఈ ఫోన్కి వస్తుంది. అలాగే నువ్వు చేసే ప్రతి ఆట పాటలు, నువ్వు చేసే విశ్వాస ముసుగులో మనం చేసే ప్రతి ఎన్ని ఆ మెసేజ్ సెంటర్కి వెళ్ళి కేటిస్తాం. దానిని బట్టి తీర్పు ఉంటుంది. 21:36 అందుకే ఆ మాట్లాడాడు యేసు ప్రభువు, మీరు ఆయన ఎదుట మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. చూడండి 21:36 కాబట్టి మీరు జరగబో విఘ్నలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలుగును చెప్పును. శక్తి గలవారగునట్లు అంటే మనం ఒకటేసి కింద రాస్తారు, పాత్రలు కావాలి. ప్రభు మనల్ని పాత్రలుగా సిద్ధపరచాలి. ఆ రాజ్యానికి వీళ్ళు పాత్రులు, వీరు యోగ్యులు, వీళ్ళు యోగ్యులు అనే మాట మనము ఆయన ద్వారా మనం గ్రహించాలి. కాబట్టి ఎప్పుడైతే అలాంటి విషయాలు మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే అలాంటివి మనం కలిగి ఉంటామో, ఏమి రాయబడుతుంది ఆ గ్రంథాలలో, నిలబడాలని ఏం చూపించబడుతున్నాయి ఆ గ్రంథాలలో మనం అనుకుంటే, ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుల సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో సెలవిస్తున్నటువంటి మాట అండి. 2వ రాజగ్రంథం 16వ అధ్యాయం, 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం ఏం రాయబడుతూ ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతుంది అని మనం చూస్తే, దయచేసి రండి చదువుదాం. 16వ అధ్యాయం ఇక్కడ 12వ వచనం 13వ వచనం చదువుదాం. 12వ వచనం 13వ వచనం. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరంలో పాదములో జబ్బుండి తాను బహు బాధపడినను, దాని విషయంలో అతడు యెహోవా విచారణ చేయక వైద్యుని పట్టుకుని, ఆస తన పితరులతో కూడా నిర్మించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరం మృతి పొందెను. ఇవి చివరి దినాలు. ఇవి ఆస జీవితంలో ఇవి చివరి దినాలు. కానీ ఈ చివరి దినాల్లో ఆస ఆరంభంలో ఎలా ఉన్నాడు అది రాశాడు. ఆస ఆ దినాలలో చూడండి 14వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 14వ అధ్యాయం మొదటి వచనం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని మీద అతనిని దావీదు పట్టణంలో పాతిపెట్టి అతనికి బదులుగా అతని కుమారుడు ఆసా రాశాడు. ఇతని దినంలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. కాబట్టి ఈ 2-3 వచనాల్లో అతను అనుకూలుడని, యథార్థవంతుడని అన్నీ కూడా ప్రభువులో ఎలా ఉన్నాడో రాయబడుతూ వచ్చింది. తర్వాత ఏమైంది? 7వ వచనం చదువుదాం. ఇది కూడా రాస్తారు చూడండి అన్నమాట. ఆ గ్రంథము విప్పబడిన గ్రంథంలో ఇవి రాయబడుతున్నాయి. ఎంతవరకు నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఎంతవరకు నువ్వు చెడిపోయినావు, ఏ డేట్ వైజ్ చూడండి. 7వ వచనం చదువుదాం. ఆ కాలం ముందు దీర్ఘదర్శిన అనాని యోధా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించింది, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకుని సిరియా రాజు యొక్క సైన్యం నీ వశమును తప్పించుకుని పోయిన బహు విస్తారమైన రథమును గుర్రపు రౌతులు గల కూసీలు లోబీలు గొప్ప దండై వచ్చింది కదా. ఆయనను యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని చేతికి అప్పగించెను. తన ఎడల
యథార్థ హృదయాలు బలపరచుడే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించితివి. అప్పుడు ఏం చేసినాడు? ఆరంభంలో యేసుప్రభువుని నమ్మాడు, నీతిగా జీవించాడు, ఆరంభంలో గొప్ప పరిచర్య చేశాడు, పరిచర్యకి సహకారంగా ఉన్నాడు, పరిచర్యలో నమ్మకస్తుడై మరి యాజకులు పురికొల్పాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఏం చేస్తా వచ్చినాడు? సిరియా రాజు నమ్మకుండా వచ్చినాడు. యేసుప్రభువుని నమ్ముకొని ఎంతవరకు నమ్మకంగా పరిచర్యకు ప్రోత్సాహకరంగా యాజకులు పురికొల్పుతూ పరిచర్య చేశాడు అని రాశాడు. ఆ తర్వాత యేసుప్రభు వదిలిపెట్టి దేవుని అనుభవాలు వదిలిపెట్టి మానవ మనస్సు కలిగి మానవ మనస్సుతో ప్రేరేపితుడై మానవ అనుభవాలతో పరిచర్య చేస్తున్న దినాల్లో అది కూడా రాశాడు. ఆ మాట ఏం రాశాడంటే, అప్పుడేమో నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి తప్పించాడు, ఇప్పుడు దేవుని నమ్ముకున్నావు, మనిషిని నమ్ముకున్నావు అంటే అర్థం ఏంటి? నీ వ్యక్తిగత సెల్ఫిస్ట్, నీ స్వార్థపరుడిగా మారావు. ఇప్పుడేమో నువ్వు సెల్ఫ్గా మారిపోయావు, అనేకులను చెడగొడుతున్నావు, అనేకులను మాదిరికర జీవితంలో తప్పిస్తా ఉన్నావు, పరిచర్యకు ఆటంకరం అయిపోయింది, అనేకులు ప్రార్థనకు రాలేకపోతున్నారు, అనేకులు విశ్వాసులు కట్టబడలేకపోతున్నారు, చెదిరిపోతా ఉన్నారు, యాజకులు అంగలారుస్తున్నారు. ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించింది అని రాస్తూ తిరిగి పాదంలో జబ్బు పెట్టాడంటే 39లో పెట్టాడు. 39లో పెట్టి 41 వరకు బతికించాడు. ఈ 39 నుంచి 41 వరకు కృపాకాలం. ఏ సమయమైనా ఆశ రియలైజ్ రెట్టిఫై తన తప్పు తాను తెలుసుకొని క్షమాపణ అడిగి మరి పశ్చాత్తాపడితే దేవుడు క్షమించి మరి ఆయన కనికరించాలన్న ఉద్దేశంతో 3 సంవత్సరాలు ఇచ్చాడు. కానీ 7వ రాశాడు, బాధలో జబ్బు కలిగి బహు బాధపడినను రాస్తాడా. ఆడేమో మతి తప్పి ప్రవర్తించావు, నువ్వు దేవుని నమ్ముకోగా సిరియాజును నమ్ముకున్నావు అంటాడు. జబ్బు కలిగినా నువ్వు దేవుని యొక్క విచారణ చేయక నువ్వు వైద్యులు పట్టుకున్నావు. ఎందుకు? రాజు కదా, ధనముని కదా, ఈ దినాల్లో ధనాన్ని పెట్టు, మరి ఆధిపత్యాన్ని పెట్టు, మరి ఉద్యోగాన్ని పెట్టు, అధికారాన్ని పెట్టు, రెచ్చిపోయి అధిగమించి దైవత్వానికి విరోధంగా జీవించి ఏం చేస్తున్నారంటే తిరిగి రియలైజేషన్ కాలేక దేవుని పనికి ఆటంకంగా మారి పరిచర్యను చెరుపు చేసి విశ్వాసాలు చెదరగొట్టి కుటుంబాలు పాడైపోవడం మాదిరి బట్టి ఆయన అంటా ఉన్నాడు, బహు బాధపడినను. ఏమైనా చెప్పండి, 41వ సంవత్సరంలో చనిపోయాను అంటే ఏం కాకుండా చనిపోయాడు? తప్పు తెలుసుకోకుండా, మనసు పొందకుండా, క్షమాపణ అడగకుండా లోకాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు క్రీస్తు దగ్గర నీవు ఆయన మనము ఆశ ఏదో మనం నిలబడినప్పుడు ఆ గ్రంథంలో ఇప్పటినప్పుడు అదే చెప్పబడుతుంది. అక్కడ నవరసింహాసన గొప్పవారు రాజులు పెద్దలు అందరూ నిలబడినప్పుడు ఆ గ్రంథాలు ఇప్పబడుతున్నాయి. ఆశ అని జీవ గ్రంథంలో పేరు చదవగానే ఆయన క్రియల గ్రంథం ఓపెన్ అవుతా ఉంది. కాబట్టి మొదటి దినాలు అక్కడ చదవబడుతున్నాయి. మధ్యలో ఏమైపోయిందో సిరియా రాజు నమ్ముకున్న అనుభవం అక్కడ రాయబడుతుంది, మతి తప్పి ప్రవర్తించిన అనుభవం రాయబడుతుంది, ఆ తర్వాత జబ్బు కలిగిన అనుభవం రాయబడుతూ ఉంది, ఆ తర్వాత ఆయన ప్రభువారు ఇచ్చిన 3 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ రాయబడుతూ ఉంది. ఆ 3 సంవత్సరాల్లో ఆయన మరణించక ముందు మరి రియలైజేషన్ అయ్యాడా లేదా అనేది కూడా రాయబడుతుంది. 47వ సంవత్సరాన మారు మనసు పొందకుండా చనిపోయాడని రాయబడుతూ ఉంది. మరి ఏ స్థానం ఇవ్వాలా? చూడండి అన్నమాట 20వ అధ్యాయము మనం చూద్దాము. 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము చూద్దాం. 20వ అధ్యాయం 12 చూద్దాం, అందరం తెలుసు. మరియు గొప్పవారిని కొద్దివారిని మృతులైన వారందరూ ఆ సింహాసనం నిలబడి చేసుకుని అప్పుడు గ్రంథం లేకూడదు, మరియు జీవ గ్రంథంలో వేరొక గ్రంథం లేకూడదు. ఆ గ్రంథం మీద రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పుతుంది. క్రియల గ్రంథం చాలా మంది కనసాడు. క్రియల గ్రంథం బైబిల్లోనే పెట్టాడు ముందుగానే. చూడండి, మొదటి దినం, రెండవ దినం, దినముల చరిత్ర అంటారు. దినముల చరిత్ర ప్రతి దినం ఒక విశ్వాసం ఎలా జీవిస్తున్నారు నీ గురించి నా గురించి ఆ గ్రంథం రాయబడుతూ ఉంటాయి. ఆ గ్రంథమే సాక్ష్యం. ఎవరు వచ్చి మమ్మల్ని ఏం పలుకరు? సాక్ష్యము పలుకరు. కాబట్టి మాటకు తీర్పు ఉంది. మరి మనం ఏం చేస్తున్నామో దానికి తీర్పు ఉంది.
క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పేది. ఆ తర్వాత కవల సింహాసనం దగ్గరికి రాబడతాము. ఆ తర్వాత గ్రంథములు ఎప్పుడుపడతా ఉన్నాయి, మన గురించినటువంటి లైఫ్ స్టోరీ అంతా కూడా ఉద్యోగస్తులకు చెప్తారు, రాస్తారు, సర్వీస్ రిజిస్టర్ అంటారు. అదేంటండి, ఎక్కడి నుంచో రాలేదు. ఒక ఉద్యోగం అపాయింట్ అవ్వగానే ఆ నుంచి సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ అవుతుంది. 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు ఉద్యోగం చేసిన ఆ వ్యక్తికి సర్వీస్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ రిటైర్మెంట్ వరకు రాస్తారు. అర్థమవుతుందా? రెడ్ మార్కులు, గ్రీన్ మార్కులు, అర్థమవుతుందండి, బ్లూయింగ్ రాస్తారు. ఎక్కడ సస్పెండ్ అయ్యాడు, ఎక్కడ ఆబ్సెంట్ అయ్యాడు, ఎన్ని ఆ సర్వీస్లో ఎన్ని మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి, ఇంక్రిమెంట్ కట్ చేయాలా, మరి ఫుల్ పేమెంట్ రిటైర్మెంట్ రావాల్సింది ఇవ్వాలా లేదా మొత్తం తీసేయాలా, పెన్షన్కి అర్హుడా కాదా అని సర్వీస్ చేస్తే అంతకుముందే దేవుడు భూమి మీద ఆనందించాడు. అవి ఆ క్రియల గ్రంథాలు. అందుకని ప్రవచనాలు ఒక దినం వస్తాడు, మరి క్రీస్తు ఎదుట లేదా మనిషి మనం ఏం నిలబడాలా? ఆయన ఎదుట నిలబడడానికి ఏం సంపాదించుకోవాలా? శక్తి సంపాదించుకోవాలి, అర్హత సంపాదించుకోవాలి. ఆన్సర్ ఇవ్వగలమా లేదా? మనం ఎక్కడికి పోతున్నామో మనం ఇక్కడే మనం చెప్పవచ్చు. ఆడికి వెళ్ళినప్పుడు ఏం సంపాదించుకున్నామో మనం భూమి మీద దగ్గరే చెప్పవచ్చు. మన క్రియలు ఎలా ఉన్నాయో ఆ క్రియల దగ్గర ప్రతిఫలం రొటీన్గా జరుగుతూ ఉంది. అలాగా ఆయన ఎదుట నిలబడడానికి, ఆ శక్తి సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే ఇప్పుడు మెలకుగా ఉండి ఏం చేయాలి? మెలుగు అంటే ఇలా జరగబోతుంది. నువ్వు క్రీస్తు న్యాయపీఠం మీదకి రాబోతున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు లెక్క ఉంది. నీ లైఫ్ స్టైల్ అంతా కూడా సర్వీస్ రిజిస్టర్ లాగా ఆ గ్రంథంలో రాయబడుతూ ఉంది. ఇక్కడ మనుషులకు మరుగు కావచ్చు కానీ సమస్తము దేవునికి తేటగా కనబడుతూ ఉంది. కాబట్టి రేపు ఏమి కాబోతుందో ముందుగా దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి నువ్వేమవ్వాలా? సిద్ధపడాలా, మెలకువలోనికి రావాలా, నీ విషయమై నువ్వు జాగ్రత్త పడాలా, ఇప్పుడే రెటిఫై చేసుకోవాల్సి వేరేసికి రావాలా, మన హృదయాన్ని ఒకసారి తోడుకోవాలా, మన మనసులోనికి మనం వెళ్ళి విచారించాలా. ఆ మనసు ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది, హృదయంలో ఏముంది, హృదయం ఏం నిండుతుందో, ఏం దేని చేత నింపబడుతుందో, నోరది మాట్లాడుతుంది. నిజంగా నేను చేసింది కరెక్ట్గా రైట్గా ఏది ఉంది, మైనస్ ప్లస్ ఇక్కడనే మనం అర్థం చేసుకోవచ్చు. భౌతికమైనటువంటి శిక్షకు ఎలా పోతున్నామో కొన్నిసార్లు అన్యాయం చేసిన వాడికి తను చేసిన అన్యాయం చొప్పున మరలా లభిస్తుందని దేవుడు నువ్వు ఏది ఇస్తావో అది కోయడానికి, నీ ఒడిలో వేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడేమో. మన ఒడిలో మనం వేస్తాం. అందుకని పెద్దలు సాంకేతిక తట్టోనికి తట్ట, తడికోనికి తడిక. అర్థం, నువ్వేం సంపాదించుకుంటావో అది అదే ఇస్తాడు. కానీ వేరొకటి రాదు అనేది క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాసించాడు. అందుకని అంటాడు, మీ విషయమై మీరు జాగ్రత్త. మీరు నిలబడబోయేది మనిషి కుమారుని ఎదుట. ఆయన ఖచ్చితంగా యథార్థంగా లెక్కడుగుతాడు. ఆయన న్యాయపీఠం నిలబడతావు, తర్వాత దవలసి వస్తావు. నీ సర్వీస్ ఓపెన్ అవుతా ఉంది, నీ క్రియలకు ఓపెన్ అవుతుంది. నువ్వు మంచివాడు చెడువాడు అక్కడ తెలబడుతుంది. నువ్వు తల ఉంచుకుంటావో తల ఎత్తుకుంటావో అక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి ఎవరు కూడా నీ వాదోపాలు అక్కడ మరి ఫిర్యాదు ఉండడు, మరి శిక్షార్హులు ఎవరు కూడా నేరం మోపేవారు. నీ గ్రంథం, నీ క్రియలు రాయబడిందే అక్కడ నిలబడుతుంది. అక్కడ నీలో ఉన్న హృదయం నీ మీద దోషారోపణ చేస్తాను. వేరొకరు చివరి చెప్పరు, ఎవరు కూడా స్టడీ చేయరు, ఎవరు కూడా ఏం చేయరు. గ్రంథం వ్యక్తుడు నీ హృదయం నీ మీద సాక్ష్యం చెబుతుంది. మొదటి కొరింథీ పత్రిక ఎవరు రాసిన మొదటి పత్రిక 2 చదువుదాం. రేపు సాక్షి అయి మన హృదయం అక్కడ దోషారోపణ చేస్తూ ఉంది. చూడు ఎలా చేస్తూ ఉంది. చేయకపోతే ధన్యులనే, చేస్తే సంగతి విషయం ఏంటి, చేస్తే ఎలా ఉండబోతుంది ఆ పరిస్థితి, చేసినా ఏం కాబోతాం మనం, మన హృదయం మన మీద సాక్ష్యం పలికినప్పుడు మన జీవితం ఎలా ఉండబోతుంది. కాబట్టి 3వ అధ్యాయం 1 యోహాను పత్రిక 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాం. ఎందువలన మనం సత్యసంబంధం ఎరుగును, దేవుడు మన హృదయం కంటే అధికుడి, సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయంలో మన ఎందుకు దోషారోపణ చేయను, ఆ విషయంలో ఆయన ఎదుట మన హృదయం సమ్మతిపరుచుకుందుమో. కాబట్టి ఆ క్రియల గ్రంథం జీవగ్రంథం ఓపెన్ అయినప్పుడు నీ హృదయం నీ మీద సాక్ష్యం పలుకుతుంది. చూడండి, ఇంకో మాట అర్థం కావడానికి
14వ అధ్యాయం 7వ వచనం ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం చూద్దాం మాట 7వ వచనం కలిసి చూద్దాం. ఈ మాట చదువుకొని మనం ముగించుకున్నాం. 14వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 7వ వచనం చూద్దాం. ఇంకా క్లియర్గా రాయబడుతుంది. చదువుదాం మాట. యెహోవా, మా తిరుగుబాట్లు అనేకములు నీ విరోధముగా మేము పాపం చేసుకుని మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి ఎన్ని కార్యములు జరిగించినవి. నీ హృదయం సాక్ష్యం పడుతుంది. నువ్వు చేసిన క్రియ నీ మీద సాక్ష్యం పడుతుంది. ఏమవుతాయి? మనం ఏమైతే చేస్తాం మనం ఇరిగే చెబుతూ ఉంటాడు. నువ్వు మా దోషములు మా మీదే పడుతున్నాయి, మా పాపములు మా మీదే పడుతున్నాయి. సాక్ష్యం ఎవరు కావాలో సాక్ష్యం. ఈరోజు ఏదన్నా మనం అంతా తప్పించుకుంటాము. తర్వాత ఏమంటా ఎవరు చెప్పుకున్నామో చెప్పు అంటాం, ఎవరు తన్నామో చెప్పు అంటాం. ఆ చెప్పినామో రాదు, విన్నామో రాదు. ఆ చెప్పిన కాదు చెప్పిన ఇక్కడ రాకపోవచ్చేమో, కానీ నువ్వు ఏదైతే చేసావో అదే రేపు సాక్ష్యం పడుతుంది. కాబట్టి అందుకనే మీ విషయమై మీరు జాగ్రత్తగా మెలుగు కలిగి ఏం చేయాలంటే ప్రార్థన మేఘాలు